బంగినపల్లి మామిడి పండ్లు ఎలాంటి రసాయనాలు వాడకుండా న్యాచురల్గా పాతకాలం పద్ధతిలో పండించిన పండ్లు హోల్సేల్గా కావాలి అనంటే సంప్రదించవలసిన నెంబర్ 9949088811. ఫామ్ వివరాలు నిజామాబాద్కి దగ్గరలో. హోల్సేల్ ప్రైస్ 80 రూపాయలు పర్ కేజీ. మినిమం ఆర్డర్ 100 కేజీలు. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రజల ఆశీర్వాదం ఉంటే జవహర్ లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట ప్రధాని నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ ప్రజల ఆశీస్సులతో భారత్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలబెట్టడం కోసం అడుగులు ముందుకు వేస్తున్నారట. ఈ అడుగులు కనుక ముందుకు పడితే నెహ్రూ రికార్డు బ్రేక్ అయిపోతుందట. దీనికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందు ఉంచుతాను. ప్రజల ఆశీస్సులు ఉంటే జవహర్ లాల్ నెహ్రూ రికార్డుని బ్రేక్ చేస్తారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తద్వారా ఇండి కూటమి నాయకుల నోళ్లు మోయించారు. విషయంలోకి వస్తే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రధాని మోడీ ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఎన్డీటీవీ జర్నలిస్ట్ మాట్లాడుతూ, మన దేశంలో జవహర్ లాల్ నెహ్రూ ఒక్కరే వరుసగా 3 సార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. మీరు ఆ రికార్డుని బ్రేక్ చేస్తారా అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం నేను ప్రధానిగా కొనసాగుతాను. ఎందుకంటే నా ముందున్న లక్ష్యం 2047. ఆనాటికి భారత్ను అభివృద్ధి పంతాలో నడిపించడమే నా లక్ష్యం. కావున ప్రజల ఆశీస్సులు ఉంటే నేను ఖచ్చితంగా నెహ్రూ రికార్డుని బ్రేక్ చేస్తాను అంటూ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 3 సార్లు ప్రధానమంత్రిగా ఒక్క కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే అయ్యారు. ఇప్పటి వరకు ఎవరు కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ రికార్డుని బ్రేక్ చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో 6 విడతల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలోనే భారీ మెజారిటీ దిశగా బీజేపీ అడుగులు వేసినట్టు 3వసారి అధికారంలోకి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 3వసారి ప్రధానిగా నరేంద్ర మోదీ మళ్ళీ బాధ్యతలు చేపట్టడంతో నెహ్రూ రికార్డు బ్రేక్ కాబోతోంది. 3వసారే కాదు, 2047 వరకు కూడా ప్రజలు ఆశీర్వదిస్తే భారతీయ జనతా పార్టీ తరపున ప్రధానిగా కీలక బాధ్యతలు వహిస్తూ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడం మాత్రమే తన ముందున్న కర్తవ్యంగా అడుగులు ముందుకు వేస్తాను అనే విషయం చెప్పడంతో ఇక విమర్శించాలి అని ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూతలు పడ్డాయట. అయినా మోదీయా మజాకా? వచ్చిన 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏం లేకుండా చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం కోసం మాత్రమే పనిచేసే విషయాన్ని చాలా క్లియర్గా బయటపెట్టిండు. ఇక కాశ్మీర్లో ఈరోజు సినీ సెలబ్రిటీలు తనకు థ్యాంక్స్ చెప్పే విధంగా అభివృద్ధి చేసి చూపించిండు. కొన్ని లక్షల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొని వచ్చిండు. కొన్ని కోట్ల మందిని వచ్చాడు. ఇంకా కోట్ల మందిని తీసుకురావాలి అంటే మళ్ళీ ప్రజల ఆశీర్వాదమే కావాలి అనుకుంటున్నాడే తప్ప వేరొకరి ఇంటి పేరును తన పెక్కన తగిలించుకొని, లేకపోతే లేకపోతే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేటోళ్ళు లేడు, వీళ్ళు బుట్టేటోళ్ళు కాదు అన్నట్టు మాట్లాడకుండా తన సింప్లిసిటీ ఏంటో చూపించాడు. 10 ఏళ్లలో ఒక్క మత కల్లోలం లేదు, ఒక్క ఉగ్ర దాడి లేదు. అలాగే శత్రు దేశాలు కూడా భారత్ను చూసి గజగజ వణికిపోతున్నాయి. ఈ విషయంలో నరేంద్ర మోదీ జవహర్ లాల్ నెహ్రూ రికార్డే కాదు, ఇందిరాగాంధీ రికార్డు కాదు భారతదేశంలో ఏ ప్రధానమంత్రికి లేని రికార్డును ఆల్రెడీ సృష్టించుకొని చరిత్ర సృష్టించాడు. అందుకే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు జయ హో మోదీ అంటున్నారు. అవునా కదా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన ఛానల్కి బలం ఏదైనా ఉంది అంటే అది మీరే. ఇది మా ఛానల్ కాదు, మన ఛానల్. ఇందులో అందించే ప్రతి కంటెంట్ కూడా జాతీయవాదాన్ని పెంపొందించి వాస్తవాలను తెలియచేయాలి అనేదే మా ఉద్దేశం. కాబట్టి వీడియో చూసి వదిలేయకుండా ఒక లైక్ చేయండి, ఒక చిన్న సబ్స్క్రిప్షన్ చేయండి. దానివల్ల మన బలం ఇంకా పెరుగుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయమని అడగడానికి కూడా రీజన్స్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనదొక ఇండివిజువల్ ఛానల్. ముక్కుసూటిగా నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళకు సహాయం అందించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ మీరంతా నాకు తోడ్పాటు అందిస్తారు అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకేశాను, తోడ్పాటు అందిస్తున్నారు. మన ఛానల్లో ఇంకా కూడా రెంట్ బేస్ మీద ఎక్విప్మెంట్ నడుస్తున్నాయి. ఎడిటింగ్ సిస్టమ్స్ లాంటివి సరిగ్గా వర్క్ కూడా చేయట్లేదు. అందుకే వెంటనే కూడా మీకు వీడియోస్ అందించలేకపోతున్నాం. అండ్ ప్రాపర్ ఆఫీస్ లేదు. చాలామంది తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆఫీస్కి వస్తామని, కొన్ని డిబేట్స్ చేయమని, కొన్ని ఇంటర్వ్యూస్ చేయమని, కొన్ని కాన్క్లేవ్స్ చేయమని అడుగుతున్నారు. బట్
మనం ఏ రోజు ఎక్కడుండి వీడియో చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఒక రెంట్ బేస్డ్ అయిన ఒక చిన్న ఆఫీస్ తీసుకొని స్టార్ట్ చేసి ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య ఒక వారధిగా ఉండి నిజాలను నిర్భయంగా చెప్పాలి అనేది మా ప్రయత్నం. వీటన్నిటికీ నా ఒక్కదాని వల్ల అయితే కాదు. మీ గొంతుకగా నా గొంతుకను మార్చి ప్రశ్నించడానికి ఎప్పుడు ముందుంటాను తప్ప ఆర్థికంగా అన్నిటినీ సమకూర్చడంలో ఒక్కదానిగా అయితే ముందుండలేను. మీ అందరి సహకారం అందిస్తే మాత్రం ఖచ్చితంగా ముందుండి నడిపిస్తాను. సో దానికోసం మాత్రమే మీ అందరి సపోర్ట్ అడగడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక ఛానల్కి సంబంధించి ప్రాపర్ ఎక్విప్మెంట్, ఒక చిన్న ఆఫీసు, దానికి సరిపడా యూట్యూబ్ రెవెన్యూ వచ్చిన రోజు ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా సహాయాన్ని కోరుకోను. కానీ అప్పటిదాకా మీ అందరి సహాయం అయితే కావాల్సిందే. ఆ సపోర్ట్ కోసం మాత్రమే అడుగుతున్నాను. అలా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. మనం ఆఫీస్ పేరు మీదే అకౌంట్ కూడా ఓపెన్ చేశాము. అందుకే అకౌంట్ డీటెయిల్స్ మారాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ అకౌంట్ డీటెయిల్స్కి అయినా సరే మీరు చేయాలనుకునే సహాయాన్ని పంపించవచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా చాలామంది వ్యాపారులు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. చిన్న వ్యాపారులైనా పెద్ద వ్యాపారులైనా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా తోడ్పాటు అందించవచ్చు. సో ఆ రకంగా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వాస్తవాలను నిర్భయంగా చెప్పడానికి ధైర్యంగా ఉంటాను. అలాగే మీ అందరి సపోర్టే మన ఛానల్కి బలం అనే విషయాన్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.